సమ్మక్క పుట్టిన ఇల్లు ఇది ఎన్నడిది పురాతకమైనది. నాది జబ్బం పర పండు నాది జబ్బం పరి పండు నాది జబ్బం జుడి పండు నాది జబ్బం పండు జబ్బం అల్లి పండు జబ్బం ఔషధ పండు జబ్బం అన్ని పేరు తెలుసా? పేరు తెలుసు. మా తాత పేరు ఎక్కితే సమ్మక్క భర్త పేరు మనం భర్త అంటే పవిత్రరాజు అంటాడు. ఇవన్నీ దేవతలే మనకి ఏమంటారంటే నీతే సారి అడుగుడు సమ్మక్కకి సార్లం ఎట్లా పుట్టింది, ఇది ఎట్లా పుట్టింది అంటే గయ్యన్ని మనకి తెలియదు. వరాన పుట్టిందట సంపన్న గాని సమ్మక్క గాని వరాన పుట్టిందట. అంతే కానీ కడుపులో పుట్టిన బిడ్డలు. ఇది 400 సంవత్సరాలు. ఇప్పుడు ఆ గద్దె ఇప్పుడు లోపల పుట్టున్నదా ఇగో ఇది సరే అంటే కప్పుడు 2 సంవత్సరాలు కప్పు వేస్తాం ఎన్న పోతే సౌతాం కానీ ఆ పుట్టు అయితే 400 సంవత్సరాలు. అదే ఇల్లు ఉంది, అదే గుడిసె అదే చుట్టూ. మా తాతల తండ్రి మా తాతల తండ్రి మాయలు కాదు, మా తాతల తండ్రి మా తాతల తండ్రికి చిన్న పిల్లట జంగలికి ఆవుల కాడికి పోయి దొరికింది. ఆ గుట్టకి సమ్మక్క గుట్ట అంటుందని గుర్తే. అయ్యో ఈ పిల్ల ఎవరి పిల్ల ఏంటిది అని పిల్ల దేవత ఆమె దొరకాలి ఇవన్నీ బయటికి రావాలని ఆమె దొరికింది. దొరికి ఆమెను పట్టుకొని ఈడికొచ్చినట. ఈడికొచ్చినాక అన్ని మాట్లాడుతుందట. చిన్నపిల్ల కూడా ఏమని మాట్లాడుతుంది, అయ్యా చూడు నేను మనిషి రూపం కాదు, నేను దేవతని, నాకేం కట్టాలి, ఈడ గుడి కట్టాలి, నాకు గద్దెలు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, సంవత్సరానికి 3 సార్లు పండుగలు చెయ్యాలి, 3 సార్లు సంవత్సరానికి 3 సార్లు పండుగలు చెయ్యాలి, నాకు ఈ గద్దెలు కట్టాలి, నాకు ఇలా గుడి కట్టాలని అన్నాడట. అంటే నేను దేవతని, నేను ఉంటలేను, మీ దగ్గర ఉండా, మీ దగ్గర తొక్కుడికి ఇక్కడ ఉంటది. అప్పుడు చిన్నమ్మాయి మీ దగ్గర ఉందా అంటే ఆ దేవత అమ్మాయి అంటే ఆయన కడుపులా పుట్టింది కదా, ఏం కాదు ఎట్లా చరిత్ర తగ్గది ఇక అంటారు కదా, ఇక కడుపులా పుట్టింది లెక్క కాదు. అయితే ఎన్ని చెప్పిందట చిన్నమ్మాయి. చెప్పి నేను మీ దగ్గర ఉండనని మళ్ళీ ఏమంటే గుట్టకి వెళ్ళిపోయిందట, మాయమై కథ శక్తి మాయమైపోతుంటే పోయిందట. పోతే ఏంటిది ఈ తల్లి నేను దేవతని అని చెప్పింది, గుడి కట్టుకున్నదని. సరే తల్లి ఏమన్నా అంటే వాళ్ళు ఏది మొక్కుతే అదే అవుతుందట. అయ్యో నాకు ఆరోగ్యం మంచిగా లేదని, లేకుండా మాకు పంటలు పండుతలేవని, మాకు ఏది కావాలంటే అది వాళ్ళకి సక్సెస్గా అవుతానేట. అయితే ఈ తల్లికి గుడి కడతామని ఇలా గుడి కట్టాను. ఇక్కడ ఇప్పుడు ఇది నివసించే ఇల్లు కదా, ఇక అదే ఇదే ఇప్పుడు చెప్పేది. అప్పుడు పడివిద్దరాజు పగిడిద్దరాజు సమ్మక్క భర్త. అమ్మాయి ఉంటున్నావు మరి, భర్త ఉంటున్నావు మరి. అది మరి ఆ దేవతలు అప్పుడు పేరు పెట్టిన మరి చెప్పాలనా. సమ్మక్క భర్త పగిడిద్దరాజు, బిడ్డ సార్లమ్మ, తల్లి దూరిముత్తి, తండ్రి సాంబశివుడు, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజులు, చెల్లె నాగలమ్మ, అవన్నీ ఆ పేర్లు పెట్టిన మరి ఆ దేవతలే. అవి మనకు వాళ్ళు చెల్లె అయ్యేది తెలియదు, ఏది అయ్యేది నాకు తెలియదు. అవన్నీ ఆ పేర్లు అప్పుడు ఎట్లా ఇచ్చినవి ఏం కాదు. 400 సంవత్సరాలు మరి ఈ నుంచి ఆడికి ఎట్లా పోయింది అక్కడ. ఇక నేను చెప్పగలుగుతా అంటే అక్కడ సత్తది అనుకుంటున్నావు అంటే ఇది ఇల్లు కదా అని చెప్పి ఇల్లుకి అదే మీరు కాపాడుకుంటూ వస్తున్నారు, అప్పటి నుంచి నివసిస్తున్నారేమో అని లేదు. ఇక్కడ నాకు గుడి కట్టాలన్నది, గుడి కట్టిండు. మరి ఇల్లు ఎక్కడ మరి? గుట్టకే ఇక్కడ సమ్మక్క గుట్ట అంటాం, అక్కడ చిరకాల గట్ట అంటాం. మీరు మంచిగా నేను చెప్పేది. అయితే ఇక్కడ ఇల్లు కట్టాలన్నదట. ఇక్కడ గుడి కట్టిండు, గుడి అంటాం మేము. గుడి కట్టినాక ఎప్పుడో ఎవ్వరు లేవకముందు ఎప్పుడో వచ్చి ఇంటి చుట్టూ ఊడిసేదట, సాంపు తల్లేదట, ముగ్గులు పెట్టిపోయేదట. అరే ఎవరమ్మా ముగ్గు పెడుతున్నారే, మేము గుడి కట్టమని చెప్పిపోయింది దేవత అన్నది.
మరి ఎవరని ఆ ఇంటి పక్క వాళ్ళని వాళ్ళని అడిగినలాట వీళ్ళని అడిగి ఎవరిని నేను కాదంటే నేను కాదన్నారు. అమ్మా ఇది ఒకటి ఆడ గద్దెలు ఉన్నాయి ఏడ? ఈ ఊర్ల పక్కన అదే స్కూల్ పక్కన ఉన్నాయి. అది మెయిన్ గద్దెలు ఇదేనా ఇక్కడ అమ్మక సార్ల కలిసి అయ్యో నేను అట్లా సార్ అట్లా అడిగితే నేను ఇంత చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పకత్తా అంటే ఆడికే వస్తుంది. అయితే ఇక ఆమెకి ఇక స్టోరీ చెప్తా అంటే ఆడుకోడు. అయితే ఆమె అంతా ఉడిసి ఉన్నవి చేసేదట. అమ్మ ఈ దేవత ఎప్పుడు వస్తుంది, ఎవరైతే అర్థలేదు, ముగ్గులు పెడతలేదు తల్లి అని అనుకున్నదాట. అప్పటి నుంచి మా తాత ఏం చెప్పిండు అని మా తాత అన్నదాట. మా తాతల తండ్రం అప్పుడు ఆ పేరు అక్కడ యువతల మా తాతలు మాత్రం పరమయ్య మేడయ్య పేరే మేడారం పెట్టింది. మీ తాత ఎన్నో తరం అది ఎన్నో తరం అంటే ఇప్పుడు మా నాయన అయిపోయింది. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. నువ్వు లెక్క చేసుకో మరి. అంటే ఆయన ఒక మా నాయన తర్వాత మా తాత 4వ తరం 4వ తరం. 4 చెప్తున్నావు. 4వ తరం 4 తరం నీకు తెలియదు. అందరూ అంటున్నారు ఎన్ని ఇప్పుడు నీ స్థానం అంటే 8వ తరం అంటున్నారు. 400 సంవత్సరాలు అంటున్నారు కానీ అప్పటి నుంచి నువ్వు తెలిసింది చెప్తున్నావు.